పట్టుకుంటే ప్రజలు మిమ్మల్ని చీత్కరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? మరి ఇప్పుడు హైకోర్టు కొంతమంది మిత్రులు పోయినరు, వాళ్ళకి కోర్టే చెప్తుంది కదా నేను తప్పు చేసినా లేదా అని. కోర్టును కూడా దాటిపోతానా? లేకపోతే సుప్రీం కోర్టుకు పోతారా? ఆడ వీళ్ళకి న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టును కూడా దాటిపోతుందా ప్రభుత్వం? నిజాయితీగా ప్రభుత్వం కోర్టులు గాని చట్టాలు గాని, మీరు అన్నట్టు ఫారెస్ట్ ల్యాండ్స్ సంబంధించిన చట్టాలు గాని, లేదంటే మీ ఇంకా ఏది యూనివర్సిటీ ల్యాండ్స్ కు సంబంధించిన చట్టాలను కానీ అతిక్రమించి కోర్టు డిగ్రీ ఇస్తే వాటిని ఫాలో కావడానికి, విద్యార్థులకు నష్టం చేయడానికి ఫాలో కావడానికి సిద్ధంగా ఉంది. విద్యార్థులకు ఇతరత్ర ప్రైవేట్ వ్యక్తులకు కూడా. ఇప్పుడు బిల్లీరావు గారు ఎప్పుడో 2000s ఎలాగేట్ చేసిండమ్మ చంద్రబాబు నాయుడు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇది ప్రజా సంబంధాలకు, ప్రజా అవసరాలకు మనం కేటాయించినట్టుగా లేదు, ఇది ఇతర వ్యాపారాలు. ఆయన క్రీడా సంబంధించి ఆయన పెట్టిండు, ఆయన ఏదో ఒక సంస్థ, ఏది ఐఎంజీ భారత్ అని పెట్టిండు. గిట్లాంటి ఎందుకమ్మా ఇది సిటీ సెంటర్ అవుతుంది, అవసరమైతే ఇంకెక్కడన్నా ఇద్దడానికి కోర్టుకు పోయిండు ఆయన కొట్లాడి తెచ్చిన భూమి ఇది. దాన్ని కొనసాగించడానికి, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారితో పాటు నేను ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కూడా దాన్ని ఏం చేయలేకపోయింది. ఏది ఇతర వ్యక్తులకు, ప్రైవేట్ వ్యక్తులకు చేయాలనే ఆలోచన ఉన్నా చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ భూమిని కాపాడే ప్రయత్నం చేసి అది ప్రజల ఆస్తిగా చేస్తే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇద్దరు సేమ్ లైన్, సేమ్ పించ్ ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాలో ఇదే ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పుడు సంకేతాలు తెలంగాణ సమాజానికి కాదు, యావత్ భారతదేశానికి. ఒకటి ఎందుకంటే దయాకర్ గారు, ఎన్విరాన్మెంట్ ఈజ్ పారామౌంట్ అన్నిటికంటే. డెఫినెట్లీ. సో అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది డ్రోన్ విజువల్స్ లో. లేక్స్ ఉన్నాయి, రాక్ ఫార్మేషన్ ఉంది, ఇప్పుడు చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నిటి కొట్టేస్తే ఎట్లా? బట్టి గారి ప్రెస్ మీట్ మీరు చూసిండ్రు, మన బట్టి గారు శ్రీధరబాబు గారి ప్రెస్ మీట్ మీరు చూసిండ్రు. ఎక్కడనైనా మనం ఆ నామ్స్ అంటే గ్రీన్ ఇష్యూస్ లో మనం ట్రిబ్యునల్స్ చెప్పినట్టు వినకుంటే మనకే ముట్టకాయలు. ఆల్రెడీ జేసీబీలు మొత్తం స్టార్ట్ చేసే కదా. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు మష్రూమ్ రాక్ ఫార్మేషన్ కి సంబంధించి ఒక గైడ్ లైన్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. పాండ్ కు సంబంధించి ఒక గైడ్ లైన్ ఉంది, దాన్ని మెయింటైన్ చేస్తున్నాం. నేనేమంటా, ఇతరత్ర భూమి విషయంలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నాయి, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీన్స్ వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి వాళ్ళు మనం ఏం అనలేము. ఇతరాత్ర అంటే ఈవెన్ 400 ఎకరాల ముచ్చటే మనం మాట్లాడతాం, కానీ ఇతరాత్ర కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు అసలు ఏం కట్టొద్దని రేపు హైకోర్టు ఇచ్చింది అనుకోండి, మనం చేసేది ఏముంటది? రేపు సుప్రీంకోర్టు ఇచ్చింది అనుకోండి, మనం చేసేది ఏముంటది? ఇట్లా పని చేస్తుంటే అడ్డపడడం తప్పితే ఏముంది? ప్రధాన విమర్శ ఏంటంటే, మీరు 30,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ 400 ఎకరాల భూముల ద్వారా. 6 గ్యారెంటీలకు పైసలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి దీన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు, దీన్ని వేలం వేసి ప్రభుత్వం. రేపు 3 లక్షల కోట్ల ప్రాపర్టీస్ క్రియేట్ అయితే ఆడ ఏంటి? మనం ఏదైతే ఇప్పుడు మనం బయట కంపెనీలకు, నేను మొన్న ఫినాన్స్ మినిస్టర్ గారితో ఒక ఎంత 30 to 40 minutes అట్లా ఒకసారి కూర్చున్నా. ఇప్పుడు మనకు 1,79,000 కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? వాళ్ళకు మనం ల్యాండ్ ఇవ్వాలి, అవస్థాపన సౌకర్యాలు, రోడ్స్ పోయాలి, తర్వాత పవర్ ఇవ్వాలి, సబ్సిడీ మీద సోలారో ఇతరత్ర ఇవ్వాలి. వాళ్ళు పెట్టే పెట్టుబడికి మనం ఎదురు పెట్టుబడి పెడితేనే ఇక్కడ కంపెనీస్ వస్తాయి. ఎందుకు? ఇది విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ ఉంటది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటది. ఇలా ఎందుకు 60,000 పైచీలకు ఉద్యోగాలు వస్తాయని మనం చెప్పినాం. ఏ కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే ఎన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఇది దీని కొరకు మనం చేస్తుంటే 30,000 కోట్లు అంటారు. నేను ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మేము తయారు చేసి దాన్ని కంప్లీట్ చేస్తే దాన్ని 7,000 కోట్లకు అమ్ముకున్నారు ఎలక్షన్లలో. అట్లా ఉండదు కదా. ఇది ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉండదు కదా. ఇప్పుడు టీజీఐఏసీకి ఉన్నది అలొకేషన్స్ లీజ్ బేస్డ్ గా ఉంటది కదా. టీజీఐఏసీ దగ్గర వేరే ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, వేరే దగ్గర ఇవ్వచ్చు కదా. అక్కడ కూడా ఇచ్చేది ఉంటుంది. ఇప్పుడు అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు అంతా? ఈ బూమ్రాంగ్ ఎందుకు క్రియేట్ చేస్తున్నా అంటున్నా. కానీ ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీరు మిగతా ప్రతిపక్షాలను పిలిచి ఇది మేము చేయాలనుకుంటున్నాను వివరించవచ్చు కదా. నేనేమంటున్నా, ఆల్ పార్టీ మీటింగ్ పెడదాము, అవసరమైతే ప్రజా సంఘాలను కూడా ఇన్వైట్ చేద్దాం, విద్యార్థి సంఘాలను, పర్యావరణవేత్తలు ఇన్వైట్ చేయండి మెయిన్ గా. ఎందుకంటే పర్యావరణవేత్తలు ఇన్వైట్ చేద్దాం, అదే పౌర సమాజాన్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం. కానీ ఈ ప్రాపగండా వెనుక ఇంటెన్షన్ పొలిటికల్ ఇంటెన్షన్ తో బీజేపీ, ఇంకా చెప్తున్నా, బీజేపీకి బీఆర్ఎస్ కు కంబైన్డ్ గా
ఈ రోజు వార్తలు లేదంటే వ్యూస్ ప్రాపగండా చేస్తున్న మీడియా వ్యక్తుల సహకారం కొరకు చేస్తున్న సరే దందా మీడియా ఏముంటది కానీ దీనిలో ఇప్పుడు అల్టిమేట్ గా ఉన్నారు దాంట్లో. పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు వినండి, దయాకర్ గారు, నేను నేను దాన్ని ఏంటంటే, రేపు దాన్ని ఇప్పుడు బయట కిషన్ పెట్టి రెడ్డి కూడా- కేంద్ర మంత్రి తర్వాత ఇప్పుడు కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీడియా కవర్ చేయకపోతే ఏం చేస్తుంది? నో కాదు, నేను అంటున్నది మీరు మంచిగా అర్థం చేసుకోండి. వీళ్లకు రోజు ఈ పార్టీలకు దన్నుగా ఉండే మీడియా వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులకు ప్రైవేట్ ప్రాపర్టీగా దాన్ని చేసే కుట్రలో భాగంగా జరుగుతున్నది ఇది. ఓకే, అది రేపు పూర్తి స్థాయి వివరాలు వచ్చిన తర్వాత అది ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, మేమందరం కూడా స్పందిస్తాం. తెలంగాణ ఆస్తిని తెగనమ్మడానికి ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఇట్లా ప్రైవేట్ వ్యక్తులకు మీడియా కట్టబెట్టడానికి సంస్థలకి ఇక్కడ స్టేక్ ఉన్నదంటారా? కొన్ని మీడియా సంస్థలకి ఇక్కడ That's what. ల్యాండ్స్ That's what. ఉన్నాయి. ఇప్పుడు ఈ భరత్ ఉన్నాడు, భరత్ కో మీడియా సంస్థ ఉన్నది, దాంట్లో ఆయన కావాలని కొట్టాడిపిస్తున్నాడు. వీళ్ళంతా ఉద్దర అద్దెగాల లెక్క ఎగురుతా ఉన్నారు, ఈ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ కేటీఆర్. ఓకే, ఏం సిగ్గుండాలి కదా, తెలంగాణ ఆస్తి కదా, అది ప్రజల ఆస్తి కదా. మీరు ఎట్లా ఎట్లా ప్రైవేట్ వ్యక్తుల కొరకు పోవాలని చెప్పి కొట్లాడతారు? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు పోవాలనట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఉంచుకోవాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ రాష్ట్ర ప్రభుత్వమే ఉంచుకుంటది, రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి అవి, రాష్ట్ర ప్రజల ఆస్తి అది. రాష్ట్ర ప్రజల ఆస్తిని మీరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి అక్కడ ఇండ్లు కట్టిస్తే మేము దాన్ని గుంజుకొచ్చి ప్రజలకు ఇస్తుంటే, కానీ ఇక్కడ లేకపోతే ప్రభుత్వం దగ్గర ఇక్కడ ఒకటి పెడితే నేను నా అబ్జర్వేషన్ ఒకటి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈ భూముల అమ్మకాలు లేదా భూముల కేటాయింపుల విషయంలో వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు 2011-12లో కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బయోడైవర్సిటీ దగ్గర ల్యాండ్స్ కేటాయింపు, కాంగ్రెస్ హయాంలో కేటాయింపులో అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేశారు. బహుశా రామేశ్వరరావు ల్యాండ్ కేటాయింపు సంబంధించి బయోడైవర్సిటీ దగ్గర దానికి సంబంధించి ల్యాండ్ కేటాయింపుల విషయంలో మళ్ళా అదే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మన కోకాపేట దగ్గర వాళ్ళు ల్యాండ్స్ ఇస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్నా చేశారు. నియోపోలిస్ లేఅవుట్ ఏంది, దాని పరిస్థితి ఏంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం, కాంగ్రెస్ వచ్చిన తర్వాత నియోపోలిస్ లేఅవుట్ను దాన్ని క్యాన్సిల్ చేస్తామని ఆయన చెప్పారు. కానీ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయలేదు. మీరు అన్నట్టు ఔటర్ రింగ్ రోడ్ మీద విమర్శలు చేశారు, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని మీద. కానీ ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాన్ని వెనక్కి తీసుకోలే కదా ఇప్పుడు సీఎం అయిన తర్వాత. ఇప్పుడు వాళ్ళ సమయంలో ఇప్పుడు అంతకుముందు పాత గవర్నమెంట్ భూములు అమ్మింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ భూములు అమ్మింది, మీరు కూడా భూములు అమ్మే ప్రయత్నం చేస్తారు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతలేదు. అది సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా కాదు, నేను ఈ అన్ని ఘటనలకి ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తా, యు నో వెరీ మచ్ అబౌట్ దీస్ థింగ్స్. అమ్మడం అనేది అడాప్ట్ చేసుకోకండి, మనం అమ్మట్లేము ఎవరికి. ఓకే, ఎవడో పనికిరానోడు చెప్పినా మీరు నమ్మకండి. ఇది మనం టీజీఐఐసికి అలకేట్ ట్రాన్స్ఫర్ కొంత ల్యాండ్ అవుతున్నది. రేపు ఇంకా యూనివర్సిటీకి ఇతరత్ర అవసరాలు ఉన్నా కూడా మీరు చెయ్యండి సార్ అని రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలకేట్ చేసిన 1500 పైచిలకు ఎకరాలు ఇప్పుడు 100 సంవత్సరాలు యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది. అవసరమైతే ఇంకా 1000 ఎకరాలు మీరు ఇంకో ప్లేస్ లో చేయండి అని కూడా ఆల్టర్నేటివ్. కానీ అమ్మడం అనేది ఏదైతే ఉందో ఇది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ భూమిని ఇట్లా ఏది తుకుడాలు చేసేసి పలాని కంపెనీకి అని ఇట్లా అమ్మడానికి లేదు. అలొకేషన్స్ ఓన్లీ, గవర్నమెంట్ అలొకేషన్స్ ఓన్లీ. టీజేఏసీ అమ్మదు, కేబినెట్ కేటాయింపులు చేస్తుందంటారు. దట్స్ ఇట్. కేబినెట్ కేటాయింపుల్లో భూమి మన చేతిలో ఉంటది లీజ్ కి. ఇప్పుడు అద్దెకు భూమి ఇచ్చినట్టే మీరు చూడండి, మూసీది కూడా ఇరుపక్కల రోడ్లు పోసి ఎక్కడైతే భూమి మిలుగుతుందో అక్కడ ఇప్పుడు పీటీఓ ఉంది, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, ఇంకా ఇక్కడ ఉస్మానియా ప్లేస్ కాడ ఉంది, అక్కడక్కడ ప్లేస్లు ఉన్న దగ్గర వాటిని హై రైజ్ బిల్డింగ్స్ కట్టేసి వాటిని బిజినెస్ అవసరాలకు చేసడానికి, తర్వాత G+3 తోని అర్బన్ హౌసింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోని మనం ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అక్కడే నది పక్కనే కట్టేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. అసలు అది రాలే. ఏది కన్సార్షియం సంబంధించిన ప్రపోజల్ రాలే, టెండర్ రాలే, డిపిఆర్ కాలే. మూసీలో ఇల్లు కూడా కొట్టేస్తారు, మూసీ నాశనం చేస్తుందని ప్రచారం చేసిన. అంటే వీళ్లకు ఎంత తొందర ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. మీరు రేపు మేం తప్పు చేస్తే జీటీవీనో భరతో లేకపోతే మన మేడమో ఇట్లాంటి వాళ్ళంతా మీరు మా మీద పడరా? ఇంత మా మీద
1000 కళ్ళు టార్చ్ లైట్ లాగా పెట్టి చూసినప్పుడు కూడా ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇది దీంతో వాళ్ళ పరువు పోదా? ఇక నేను అంటున్నా హైకోర్టు ఒకవేళ కానీ రాహుల్ గాంధీకి ట్వీట్ చేస్తున్నారు అందరూ. మరి ఏమైంది రాహుల్ గాంధీ ఎకలాజికల్ హెచ్సియు పరిస్థితి? హెచ్సియు గతంలో మీరు వచ్చారు, ఇప్పుడు ఎందుకు రావట్లేదని క్వశ్చన్ చేస్తున్నారు. హెచ్సియు వచ్చింది ఆ రోజు, ఇన్స్టిట్యూషనల్ డెత్ ఎందుకు అయిందో చూడడానికి వచ్చిండు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడడానికి కూడా వస్తాడు మా సార్. అదేం పెద్ద సమస్య కదా. ఆయనకు తెలియక ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఏఐసిసి మల్లికార్జున్ ఖర్గే గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి రాటిఫికేషన్ తర్వాత కన్సల్టేషన్ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటది ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. వీళ్ళలాగా ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ మాదిరిగా ఇదేం లోకల్ పార్టీ కాదు, లేకపోతే ఇదేం రాజరికం కాదు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ లెవెల్స్ మీకు తెలుసు. ఏ స్థాయిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటే ఎట్లా ఏం అన్ని విషయాలు రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గే చెప్పారా దీనికి సంబంధించి? డెఫినెట్ గా ఉంటది. 400 acres ఇష్యూ ఇది. మనం సుప్రీం కోర్టులో కొట్లాడినాము, హైకోర్టులో కొట్లాడిన ఇష్యూస్ తెలియకుండా ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారికి తెలుసా, మల్లికార్జున ఖర్గే గారికి తెలుసా అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా. మేము తప్పు చేయండి తెలుస్తుంది కదా. కానీ ఒకటి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ అప్పుడు రోహిత్ వేముల విషయంలో వస్తే మేము భద్రత కల్పించి మరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి తీసుకెళ్లాం. ఇప్పుడు మా ఇంటి ముందు పోలీసులు పెట్టి నన్ను హెచ్సియుకు పోనివ్వకుండా చేస్తున్నారు, ప్రతిపక్ష నేతల్ని పోనివ్వకుండా చేస్తున్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా పోదామంటే అక్కడ పోనివ్వకుండా చేస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అంటున్నారు. ఒక మాట, ఇప్పుడు జీ న్యూస్ లో మంచిగా అంతా ప్రజాస్వామ్యయుతంగానే అంతా జరుగుతున్నది. ఈ పోటుగాడు వచ్చేసి జీ న్యూస్ లో కొట్లాడుకుంటారు, తన్నుకుంటారు అని చెప్తే మీరు రానిస్తారు ఆడికి? ఎందుకు ఈ సిగ్గులేని పనులన్నీ చేసి అంటున్నా నేను. లేని పంచాయతీని తెచ్చి రప్చర్ క్రియేట్ చేసి రక్కస్ క్రియేట్ చేసేదే మీ బతుక? అంతేనా? గవర్నమెంట్ కి ఎక్కడ సహకరించే తీరు లేదా మీది? ప్రతి ఒక్కటి ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్ళని లేపి, ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగులను లేపిండు. ఇలా మేము ప్రతి ఒక్కటి చేసే పనికి ఈ రోజు ఇట్లా చేస్తుంది కదా, రేపు ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఎండగట్టడానికి ప్రజల దగ్గరికి పోతుంది అన్ని ఇష్యూస్ కూడా. దయాకర్ గారు ఒక్క నిమిషం, దాసో శ్రవణ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, ఆయన కూడా అడుగుతాను.